దేశంలో ఏ అసెంబ్లీ ఎన్నికలు జరగనంత ఉత్కంఠగా ఆసక్తిగా ఏపీలో జరిగాయి. ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారని కోట్లాది మంది ఉత్కంఠగా ఎదురుచూశారు. జనాల అంచనాలకు తగ్గట్టే ఎన్నికల ప్రచారం, పోలింగ్ ఫలితాలు విడుదలయ్యాయి. ఇందులో మీడియా పాత్ర కీలకంగా ఉంది. ఎన్నికల ప్రచారం, పోలింగ్ ఫలితాల వివరాలను ఎప్పటికప్పుడు అందించి జయస్వరాజ్య టీవీ విశేష జనాదరణ పొందేది. రాజకీయ పార్టీల నేతలు, నాయకులు, అభ్యర్థులకు సంబంధించిన వార్తలు, ఇంటర్వ్యూలు, ప్రెస్ మీట్లను చూడడానికి ప్రపంచం నలుమూలల ఉన్న తెలుగు వాళ్ళు జయస్వరాజ్య టీవీని ఫాలో అయ్యారు. తాజాగా ఏపీ అసెంబ్లీ ఫలితాల వెల్లడి తర్వాత జగన్ ప్రెస్ మీట్, పవన్ కు ఆయన సతీమణి వీర తిలకం దిద్దడం, చంద్రబాబు ఇంట విజయోత్సవాలను జయస్వరాజ్య టీవీలో లక్షలాది మంది వీక్షించారు. జగన్ ప్రెస్ మీట్ ను ఏకంగా 8,44,124 మంది జయస్వరాజ్య టీవీలో చూశారు. అలాగే వైసీపీ కార్యాలయం బోసిపోయిన వార్తను 1,11,027 మంది వీక్షించారు. గత 48 గంటల్లో 21,83,136 మంది జయస్వరాజ్య టీవీని చూశారు. మెయిన్ స్ట్రీమ్ ఛానల్ కు దీటుగా సోషల్ మీడియాలో ఇంతమంది చూసిన ఘనత జయస్వరాజ్య టీవీకి మాత్రమే దక్కింది. మొత్తం మీద ఏపీ ఎన్నికల ప్రక్రియ ఆద్యంతం కోట్ల వీక్షణలు ఉండడం విశేషం. ఇక ఏపీ ఎన్నికల సందర్భంగా జయస్వరాజ్య టీవీ విశేష జనాదరణ పొందడమే కాదు, పలువురు అభ్యర్థులకు ప్రచార కవరేజ్ ఇచ్చి వారిని జనాలకు దగ్గర చేసింది. దీంతో వారి విజయం సునాయాసమైంది. భాష్యం ప్రవీణ్, సుజనా చౌదరి, దాసరి శ్రావణ్ సహా పలువురికి జయస్వరాజ్య టీవీ కవరేజ్ ని ఇచ్చింది. వీరి గెలుపు కోసం ప్రత్యేక కథనాలు అందించి ప్రజల్లో వారి ఆదరణను మరింత పెంచింది. దీంతో వారి ఘన విజయంలో జయస్వరాజ్య టీవీ పాలు పంచుకుంది. తాజా విజేతల గురించి జయస్వరాజ్య టీవీ చేసిన ప్రతి స్ట్రాటజీ నిజమైంది. జయస్వరాజ్య ఏం చేసినా విజయవంతమైందనే చెప్పవచ్చు. జయస్వరాజ్య టీవీ కవరేజ్ ఇచ్చిన వారు 100కి 100% గెలిచారు. ఈ సందర్భంగా సదరు ఎమ్మెల్యేలు మాట్లాడుతూ తమను గెలిపించడంలో సోషల్ మీడియాలో జయస్వరాజ్య పాత్ర చాలా ఉందని కొనియాడారు. జయస్వరాజ్య టీవీలోని ప్రతి సిబ్బంది తమ గెలుపుకు కృషి చేశారన్నారు. కాగా గతంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, సునీత లక్ష్మారెడ్డిలకు జయస్వరాజ్య టీవీ క్యాంపెయినింగ్ చేయగా వారు ఘన విజయం సాధించడం గమనార్హం.